బ్రేకింగ్ న్యూస్ ఐబొమ్మ గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడబోతున్నాను. ఐబొమ్మ చాలా మందికి తెలుసు. ఐబొమ్మ చాలా మందికి తెలుసు ఎందుకంటే 85% మంది ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఐబొమ్మ నిర్వాహకుడు రవి పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ మంది నోళ్లలో నానుతున్నమాట. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏకంగా 85% మంది మనకి కనిపిస్తున్నారు, 15% మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మరో ఐబొమ్మ పుట్టుకొచ్చింది. అది ఏ రూపంలో ఐబొమ్మనే ఉంది, కానీ కంప్లీట్ నేను మీకు చెప్పట్లేదు, ఎందుకంటే నేను పైరసీని ప్రోత్సహించాలి అని అనుకోవడం లేదు. కానీ విచిత్రం ఏంటి అంటే, ఐబొమ్మ రవికి జనాల్లో ఎందుకు ఇంత ఆదరణ పెరుగుతోంది, ఐబొమ్మ రవికి ఎందుకు జనాలు సపోర్ట్ చేస్తున్నారు అన్నదే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మీకు గుర్తుందా, 2 రోజుల క్రితం ఇదే అంశంపై బిగ్ టీవీలో మనం ఒక లైవ్ డిబేట్ తీసుకున్నాం, జనాల అభిప్రాయాలు తీసుకున్నాం. చాలా ఎక్కువ మంది కాల్ చేశారు. ఇప్పటికీ మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఇది లైవ్ నడుస్తుందా, మేము మాట్లాడతామని చాలా కాల్స్ వస్తున్నాయి. సో అందు గురించి నేను మరోసారి కాల్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. సో ఎక్కువ మంది నిజంగా మీరు మాట్లాడాలని అనుకుంటూ ఉంటే నేను కాల్స్ తీసుకుంటాను. మీరు కాల్స్లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను అని మీరంటే నాకు ఎస్ఎస్ అని కామెంట్ చేయండి ఒకసారి. సో మీరు ఎంతమంది మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారో అనే కమెంట్స్ని బట్టి నేను మీతో కాల్స్ తీసుకోవాలా లేదు జస్ట్ మెసేజెస్ మాత్రమే చదవాలా అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. సో మీరు కాల్లో మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే ఒకసారి ఎస్ అని మెసేజ్ చేయండి. అండ్ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఐబొమ్మ రవిని ఏం చేయాలి అని. ఎందుకంటే సి కళ్యాణ్ ఏమన్నారంటే ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి అన్నాడు. అదే సమయంలో హీరో శివాజీ ఏమన్నాడు అంటే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని శిక్షించాలి, కానీ ఇలాంటి వాళ్ళని మంచికి వాడుకుంటే నేరాలు అరికట్టడానికి ఉపయోగించుకోవచ్చు అని హీరో శివాజీ అన్నాడు. జనాలు ఏమంటున్నారంటే ఐబొమ్మ రవి మంచి చేశాడు, టికెట్ రేట్లు పెంచేసి థియేటర్లలో సామాన్యులు దోచేసుకుంటూ ఉంటే మేము మొబైల్లో సినిమా చూడటానికి అవకాశం కల్పించాడు, అందుకే మేము మొబైల్లో సినిమా చూడాల్సి వచ్చిందని జనాలు అంటూ ఉన్నారు. సో నేను మొన్న డిబేట్ పెట్టిన తర్వాత ఇప్పటికీ చాలా కాల్స్ వస్తున్నాయి. మా వాళ్ళు రోజు వాటిని ఆన్సర్ చేసి ఇప్పుడు లైవ్ అయిపోయిందండి అని చెప్తున్నారు. ఆ రోజు కూడా చివరిన 5 కాల్స్ అయితే తీసుకుంటున్నాను అని కూడా చెప్పి ఎండ్ చేశాను. సో ఇప్పుడు మరోసారి నేను కాల్స్ తీసుకోవాలనుకుంటున్నాను. మీలో ఎక్కువ మంది ఇది కూడా ఒక 5 మినిట్స్ దీని గురించి మాట్లాడిన తర్వాత ఎక్కువ మంది మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము అంటే నేను కాల్స్ తీసుకుంటాను. లేదు ఎందుకంటే అక్కడ నెంబర్ వేసిన తర్వాత ఈ కాల్స్ మాట్లాడని నెంబర్ వేసిన తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది కాల్స్ చేసి మాట్లాడుతున్నారు, అందుకే నేను ఇంకా నెంబర్ని డిస్ప్లే చేయట్లేదు. సో మీ అభిప్రాయం, మీరు నిజంగా మాట్లాడాలని అనుకుంటే, మీరు దీనిపై మీ అభిప్రాయం చెప్పాలి అని అనుకుంటే నేను మీ కాల్స్ తీసుకుంటాను. సో దట్ మీరు ఐబొమ్మ రవి గురించి ఏమనుకుంటున్నారు, ఐబొమ్మ రవి నిజంగా ఎన్కౌంటర్ చేయాలా, కఠినంగా శిక్షించాలా, వదిలేయాలా, లేదు నేరాలు అరికట్టడంలో అతను టెక్నాలజీలో దిట్ట కాబట్టి, హ్యాకింగ్లో దిట్ట కాబట్టి నేరాలను అదుపు చేయడం కోసం ఐబొమ్మ రవిని వాడుకోవాలా, ఐబొమ్మ రవి చేసింది తప్ప కాదా, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయడంతో పాటు ఎక్కువ మంది మీరు కాల్లో మాట్లాడాలనుకుంటున్నారో నాతో, మీరు కాల్లో మాట్లాడాలి, మీ అభిప్రాయాన్ని డైరెక్ట్ కాల్లోనే చెప్పాలి అనుకుంటే ఎస్ అని టైప్ చేయండి. సో దట్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే నేను కాల్స్ తీసుకుంటాను, లేదంటే కాల్స్ తీసుకోను. జస్ట్ కొన్ని విషయాలు మాత్రం మీతో షేర్ చేసుకుని షోని కంక్లూడ్ చేస్తాను. సో ఎక్కువ మంది ఈలోపు మీరు కమెంట్ చేయండి, నేను మీకు పబ్లిక్ రియాక్షన్ వినిపిస్తాను. ఒకసారి పబ్లిక్ రియాక్షన్ వినిపించే ముందు సి కళ్యాణ్ ఐబొమ్మ రవి గురించి ఏమన్నారో ఒక్కసారి ఆ బయట వినండి. ఆ బయట విన్న తర్వాత కూడా మీరు కమెంట్ చేయండి. సి కళ్యాణ్ ఏమన్నారు చూద్దాం. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంత బాధ, వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. థ్యాంక్స్ టు ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు వాడిని పట్టుకునేదానికి. రకరకాలుగా టీములుగా ఏర్పాటు చేసి ఉంటారు. వాళ్ళకి మేము ఈరోజు
మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరలోనే వాళ్ళని ఒక డయాస్ మీదకి పిలిచి ఫిలిం ఇండస్ట్రీ తరఫున పెద్దగా ఫెసిలిటేట్ చేసి గౌరవించుకుంటాం. చాలామంది ఒకప్పుడు థియేటర్లో ఈ బటన్లు పెట్టుకొని లేకపోతే హ్యాట్లు కెమెరాలు పెట్టుకొని తీసేవాళ్ళు. పాపం చాలామంది థియేటర్ ఓనర్లు ఇప్పుడు కెమెరాలు పెట్టారు. ఎక్కడన్నా ఇది చేస్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇండికేషన్ వచ్చేలాగనో లేకపోతే అంటే ప్రయత్నాలు కరెక్ట్. మీరు అన్నది వాళ్ళు వీక్నెస్ ఇక్కడ చేస్తున్నారు. డెఫినెట్గా ఆర్గనైజేషన్ డెఫినెట్గా వాళ్ళని పిలిపిస్తుంది. వాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వాడు తీసాడో అనేది ఉంది కాబట్టి అది ఈజీగా తెలిసిపోద్ది. కాబట్టి దీనికి వీళ్ళు ఏం చేస్తారనేది డెఫినెట్గా ఆర్గనైజేషన్స్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మాట్లాడాలి. విన్నారుగా సి కళ్యాణ్ ఏమన్నారు? ఐబొమ్మ రవిని పోలీసులు ఎన్కౌంటర్ చేయాలి, లేదు సినిమా వాళ్ళైనా ఎన్కౌంటర్ చేయాలి అని సి కళ్యాణ్ అంటూ ఉన్నారు. కానీ జనం నుంచి, సినీ పరిశ్రమ నుంచి ఐబొమ్మ రవి గురించి వస్తున్న స్పందన వేరు, జనం నుంచి ఐబొమ్మ రవి గురించి వస్తున్న స్పందన వేరు. కొంతమంది ఐబొమ్మ లాంటి సైట్స్ని జనంలోకి తీసుకొస్తుంటే ఆదరిస్తున్న జనాలది కూడా తప్పు అని అంటున్నారు. మరి ఆదరిస్తున్న జనాలది తప్ప, ఇలా హ్యాకింగ్కి పాల్పడి పైరసీకి పాల్పడి సినీ పరిశ్రమను నష్టపరుస్తున్న ఐబొమ్మ రవిది తప్ప, లేదు టికెట్ రేట్లు సినిమాల్లో బండారాలు ఇవన్నీ సామాన్యుని దోచేస్తున్నారు అంటున్నారు. కాబట్టి సినీ పరిశ్రమ నుంచి ఏదైనా తప్పు ఉందా? మీ అభిప్రాయాన్ని ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఐబొమ్మ రవి గురించి సి కళ్యాణ్ ఎన్కౌంటర్ చేయాలి అంటే శివాజీ మాత్రం దేశానికి వాడుకోవాలంటున్నారు. అండ్ శివాజీ సి కళ్యాణ్తో పాటు జనం దగ్గర నుంచి కూడా మేము రియాక్షన్స్ తీసుకున్నాం. సో ఆ రియాక్షన్స్ కూడా నేను మీకు వినిపిస్తాను. మీరు ఈలోపు కమెంట్ చేయండి. లేదు కాల్ చేయాలి అని అనుకుంటే ఎస్, మీరు కాల్ చేయాలనుకుంటున్నారా, ఇప్పుడు ఈ షోలో మీరు మాట్లాడాలనుకుంటున్నారా, ఒకసారి ఎస్ అని కామెంట్ చేస్తే సో మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను కాల్ తీసుకుంటాను. లేదు అంటే జస్ట్ మీకు పబ్లిక్ రియాక్షన్స్ చూపించి షోని క్లోజ్ చేస్తాను. లేదు మీరు మాట్లాడాలి మాతో అని అనుకుంటే జస్ట్ ఎస్ అని కామెంట్ చేస్తే నేను మీ కాల్స్ తీసుకుంటాను. ఓకే, ఒకసారి శివాజీ మాట్లాడారు. శివాజీ ఏం మాట్లాడారు చూద్దాం. ఆడెవడో ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. వాడికి ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట అక్కడ. వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ, ఏదో కసి, వాడికి పోనీ కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని. కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నా. అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను. ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది. కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే. టాలెంట్ ఎవరి సొత్తు కాదండి, అతను ప్రూవ్ చేశాడు. చేసింది చాలా దుర్మార్గమైన పని అయినా సరే అతని టాలెంట్ గురించి వింటుంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికొస్తాడు కదా ఈ మనిషి, ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు. కానీ తెలిసి తెలియని వయసు, ఖచ్చితంగా ఏదో డబ్బు లేని తనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు. తనకు తెలియదు, చాలామందికి ఉపయోగపడుతున్నా అనుకున్నాడు. కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం, దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు. కానీ ఇక నుంచైనా అతను మారాలని కోరుకుంటున్నాను. సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ ఉండదండి. సో హీరో శివాజీ ఏం మాట్లాడాడో చూశారు కదా. తను మారాలని కోరుకుంటున్నాను, దేశానికి వాడుకుంటే బాగుంటుంది, నేరాలను అదుపు చేయడానికి వాడుకుంటే బాగుంటుంది అని హీరో శివాజీ అన్నాడు. ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, సినీ పరిశ్రమని ఎన్కౌంటర్ చేయాలి, లేదు పోలీసులను ఎన్కౌంటర్ చేయాలి అని సి కళ్యాణ్ అంటున్నాడు. మరి జనం ఏమన్నారు? ఒకరు కామెంట్ చేశారు ఎస్ అని. సింగర్ సాయిరామ్, ఆయన మాట్లాడాలని అనుకుంటున్నారు. సాయిరామ్ గారు, అయితే నేను మీకు ఒక నెంబర్ చెప్తాను. నెంబర్ని ఇప్పుడు నేను డిస్ప్లే చేయటం లేదు, ఎందుకంటే ఎక్కువ మంది ఎస్ అని కామెంట్ చేస్తే నేను ఇప్పుడు నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఎక్కువ మంది ఎస్ అని చేస్తే నెంబర్ డిస్ప్లే చేస్తాను, లేదు అంటే నేను నోట్తోనే నెంబర్ని చెప్తాను. ఎందుకంటే ఆ తర్వాత షో అయిపోయిన తర్వాత, లైవ్ అయిపోయిన తర్వాత చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ అప్పుడు తీసుకోవడానికి అవ్వడం లేదు. కాబట్టి ఓకే, సాయిరామ్ గారు, సింగర్ సాయిరామ్, మీరు మాట్లాడాలనుకుంటే నేను నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7670901634 ఈ నెంబర్కి 2 నిమిషాల తర్వాత కాల్ చేయండి. ఈలోపు నేను పబ్లిక్ రియాక్షన్స్ మీకు చూపిస్తాను. సాయిరామ్ గారు, మీరు మెసేజ్ చేశారు కాబట్టి నేను నెంబర్ మీకు నోట్తో చెప్పాను. 7670901634 ఈ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ మంది మాట్లాడాలి అనుకుంటే నేను ఈ నెంబర్ని అక్కడ డిస్ప్లే చేస్తాను. కంటిన్యూస్గా నెంబర్ డిస్ప్లే చేయడం ద్వారా చాలామంది లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తున్నారు. అందుకే నేను ఈ నెంబర్ని నోట్తో చెప్పాను. మీరు ఐబొమ్మ రవి గురించి బిగ్ టీవీతో మాట్లాడాలనుకుంటే మీరు ఎస్ అని ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను నెంబర్ని డిస్ప్లే చేస్తాను. ఓకే, సాయిరామ్ గారు, మీరు ఒక 2 నిమిషాల తర్వాత కాల్ చేయండి. ఈ లోపు నేను పబ్లిక్ రియాక్షన్స్ వినిపిస్తాను. పబ్లిక్ని బిగ్ టీవీ వెళ్ళి మైక్ పెట్టి అడిగితే ఐబొమ్మ రవి గురించి పబ్లిక్లో జనం ఏమన్నారో ఒకసారి చూద్దాం.
ఓకే, ఇప్పుడు మనతో అరుణ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇమ్మడి రవి గురించే మాట్లాడుతున్నారు. ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం మీరు సమర్థిస్తున్నారా? సమర్థించట్లేదు. ఒక విధంగా ఇది పైరసీ ఏ విధంగా చేసినా తప్పే. కాకపోతే ఇది బేస్ ఆలోచించాలి మనం. టికెట్ రేట్స్ అంత ఎక్కువ లేకపోతే పేదవాళ్ళకి వాళ్ళు వచ్చి చూడలేవారు కదా. ఫస్ట్ డే నుంచి 1 వీక్ వరకు టికెట్ రేట్ 800, 1000 రూపీస్, 1500 ఎవరు పెడతారు మల్టీప్లెక్స్లో? మళ్ళీ దానికి తోడు పాప్కార్న్ రేటు 500 అలా ఎక్స్ట్రా ఉంటే పేదవాళ్ళు ఎలా చూస్తారు? ఇవి ఒక విధంగా పేదవాళ్ళ కోసం చేస్తున్నాడు అనుకోవాలి. పైరసీ అనేది ఎట్లయినా తప్పే, కాకపోతే ఇది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినందుకు ఇప్పుడు ఈ పైరసీ మూవీస్ అనేది ఆగిపోయే అవకాశం ఉందా? లేదు. ఒకరిని అరెస్ట్ చేసినంత మాత్రం ఇంకా 99 మంది పుట్టుకొస్తారు. ఏదైనా అంతే కదా. రెవల్యూషన్ ఎక్కడైనా సరే ఒకరిని అనగదొక్కితే ఇంకొక 100 మంది పుట్టుతూనే ఉంటారు. బేస్ సమస్య ఎక్కడ ఉన్నదని మనం ఆలోచించాలి. మెయిన్ టికెట్ రేట్స్ తగ్గిస్తే ఈ ప్రాబ్లం రాకపోతుండే. ఆయన పైరసీ చేసేవాడు కాదు, పేదవాళ్ళు చూసేవాళ్ళు కాదు. సో ఎందుకు ఎక్కువ సామాన్య ప్రజలే ఇమ్మడి రవికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది మా నాయకుడు అయినా మా కోసం ఇదంతా చేశాడని చాలామంది అంటున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆయన వ్యూవర్స్ చూడండి ఒకసారి, అందరు పేదవాళ్ళే ఉంటారు. ఎవరు డబ్బులున్న వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు వెళ్ళి మల్టీప్లెక్స్లో ఫస్ట్ డే చూడగలుగుతారు కానీ పేదవాళ్ళు చూడలేవారు కదా. సో అరెస్ట్ చేయడం కూడా తప్పే. సో మనం చూసుకున్నట్లయితే రాజమౌళి కూడా అన్నారు, ఈ పైరసీ మూవీ చేసేవాళ్ళు సంఘ సేవలు చేయట్లేదు, ఎందుకు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, డబ్బులు పెట్టుకొని థియేటర్లో మూవీ చూడండి అని అన్నారు. రాజమౌళి గారు టికెట్ రేట్ తగ్గించే విషయంలో ఎందుకు మాట్లాడు? టికెట్ పెంచే విషయంలో సపోర్ట్ చేస్తాడని తగ్గించే విషయంలో చేయడా? ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇమ్మడి రవికి చాలామంది కొంతమంది నిర్మాతలు కూడా మాట్లాడడం జరిగింది, ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, ఇలాంటి వాళ్ళని బతకనివ్వద్దు అని అన్నారు. సమర్థిస్తారు అసలు మీరు? ఎన్కౌంటర్ చేసే అంత తప్పేం చేశాడు? ఆయన ఎవరినైనా మర్డర్ చేశాడా? ఏమైనా చేశాడా? చేయలేదు కదా. సో ఫైనల్గా ఏమంటారు? ఈయనకు ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు, వార్నింగ్ ఇచ్చి వదిలేసేయాలి. ఇదేం పెద్ద తప్పేం కాదు. భారతదేశంలో ఇంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాడండి. చిన్న సమస్య, ఒక్కోసారి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఒక మహిళ ఏమన్నారు, అతను జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేయండి, పైరసీ అనేది తప్పైనప్పటికీ కూడా సినిమా రేట్లను ఇష్టానుసారం పెంచడం వల్ల, అక్కడ పాప్కార్న్ తినుబండారాల రేట్లు ఇష్టానుసారం పెంచడం వల్లే ఇలా జరుగుతుందని ఇంకొంతమంది పబ్లిక్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ బిఫోర్ దట్ అండ్ ఇద్దరు కామెంట్ చేశారు. ఓకే, సింగర్ సాయిరామ్ అండ్ ఆనంద్ ఇద్దరు కామెంట్ చేశారు. ఓకే, ఇద్దరు ఎవరైనా కాల్ చేయండి, నేను నా కాల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇంకెవరైనా ఎస్ అని కామెంట్ చేస్తే నేను నా కాల్స్ కూడా తీసుకుంటాను. నెంబర్ డిస్ప్లే చేస్తాను. హలో, సాయిరామ్ గారు మాట్లాడండి. సాయిరామ్ గారు లైవ్ లో ఉన్నానండి. అవునండి, లైవ్ లోనే మాట్లాడుతున్నారు మీరు. ఓకే అండి. సో నేను ఈ విషయం గురించి కొంచెం వివరణ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటంటే అండి, మన ఐబొమ్మ రవిని నేను ఒక విధంగా సపోర్ట్ చేస్తా, ఒక విధంగా సపోర్ట్ చేయను. ఏ విధంగా సపోర్ట్ చేస్తా అంటే, ఇప్పుడు నిర్మాతలు ఒకప్పుడు 100 రూపాయలు, అసలు ఒకప్పుడు 40 రూపాయలు బాల్కనీ, తర్వాత 100 అయింది. 100 తర్వాత కూడా ఆగుతారా అంటే ఆగలేదు, 150 అయింది. సరే 150 కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఓకే పెట్టొచ్చు అనుకుంటే, మళ్ళీ వాళ్ళు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేసి సామాన్య ప్రజల మీద భారం, ఇదంతా ఏదో జిఎస్టీలు మేము కట్టినట్టు. సో ప్రతి ఒక్క సినిమాకి ఓ బిచ్చం అడిగినట్టు గవర్నమెంట్ దగ్గరికి పోయి అడిగితే, సరే వాళ్ళు బిజినెస్ పరంగా పొలిటికల్ పరంగా ఎంతైనా ఉండని, బట్ ఆ ఎఫెక్ట్ మొత్తం భారం మొత్తం ఇక్కడ పడుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మాలాంటి వాళ్ళు మేము సినిమాకి వెళ్ళలేని సిచ్యువేషన్. ఇప్పుడు ఇలా కాస్ట్లు పెట్టేసరికి సింగిల్ స్క్రీన్లు డౌన్ అయిపోతున్నాయి. ఎందుకు సింగిల్ స్క్రీన్లు ఎందుకు పోతున్నాయి? జనాలు ఎవరు వెళ్ళలేక సింగిల్ స్క్రీన్లు వెళ్ళట్లేదు, సింగిల్ స్క్రీన్లకు వెళ్ళట్లేదు. అండ్ నార్మల్ ఉంది అన్నప్పుడు జనాలు సింగిల్ స్క్రీన్ కి వెళ్ళొచ్చు కదా, అలా వెళ్లకుండా మల్టీప్లెక్స్ వైపే చూసి రేట్లు పెంచుతున్నారు అనడంలో సింగిల్ స్క్రీన్స్ టోటల్ గా డౌన్ అయిపోయినాయి బ్రో. ఎట్లా అంటే ఇప్పుడు ఖమ్మం, ఇప్పుడు సపోజ్ నా ప్రాపర్ ఖమ్మం, ఒకప్పుడు 11 థియేటర్లు ఉండాల్సిన ఖమ్మంలో ఇప్పుడు 5-6 థియేటర్లకే వచ్చినాయి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ ఇప్పుడు టికెట్ కాస్ట్ అక్కడ కూడా ఫుల్ గా ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఏమైనా పాప్కార్న్ కొన్నా కూడా అటు ఇటుగా 100-150 రూపాయలు. అంటే ఒక ఫ్యామిలీ 4 వెళ్తే మాత్రం మినిమం 1500 నుంచి 2000 దాకా అవుతున్నాయి. ఇంకా మల్టీప్లెక్స్ అయితే ఇంకా ఘోరంగా ఉంది. సో ఇది నిర్మాతలు బాగా ఆలోచించాలి. వాళ్ళు అట్లా ఆలోచించారు కాబట్టి
ఐబొమ్మ రవి లాంటోడు వచ్చాడు. ఐబొమ్మ రవి మీరు ఏ ఛానల్లో ఇది పోలింగ్ పెట్టినా కూడా 85% ఐబొమ్మ రవికి ఎందుకు మద్దతు ఉంది? ఇప్పుడు సజ్జనార్ గారు చెప్పారు, నేను ఆ సజ్జనార్ గారికి అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి ఐబొమ్మ రవి పైరసీ చేయడము కరెక్ట్ కాదు మనం జనరల్ మాట్లాడాలంటే. అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పారు సార్, అది కూడా కరెక్ట్ కాదు. బెట్టింగ్ యాప్స్ కి అయితే 100% నేను సపోర్ట్ చేయను. బట్ పైరసీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా, అతను చేసిన దానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే కామన్ పీపుల్ కి ఇప్పుడు సినిమా దగ్గరైంది, సినిమా థియేటర్ పరంగా చాలా దూరమైంది. ఎందుకంటే కరోనాకు ముందు ఒక్కొక్క సినిమా 4-5 సార్లు ఫ్రెండ్స్ తోని అరే ఇన్నిసార్లు చూసినా అన్నిసార్లు చూసినా అని చెప్పుకున్నది. ఇప్పుడు ఒక్కసారి చూడాలంటే వద్దులేరా దీన్ని పెట్టే డబ్బులు ఒక పెద్ద సినిమా చూడొచ్చు, సంవత్సరానికి 1-2 సార్లు అనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే వీళ్ళ నిర్మాతలు తీసుకున్న డెసిషన్ వల్ల. ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు వీళ్ళందరూ సజ్జనార్ సార్ దగ్గరికి లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గరికి సార్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళ పరంగా ఆలోచిస్తారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఎందుకు ఆలోచించట్లేదు అంటే వాళ్ళకి తెలుసు, నిర్మాతలకు తెలుసు వీళ్ళు ఎట్లా గుడ్డిగా చూస్తారు, మనం రిలీజ్ చేస్తే చాలు వీళ్ళు చూస్తారు. వీళ్ళు క్వశ్చన్ చేసేవాడే ఎవరు లేడు. ఇప్పుడు తన ఏం పేరు ఒకసారి ఉంటారు నట్టి కుమార్ సార్. నట్టి కుమార్ సారు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మొదలు పెడితే గ్రౌండ్ లెవెల్లో సామాన్య ప్రేక్షకుడి వరకు ఆలోచిస్తారు. ఆయన కూడా నిర్మాత, ఒక థియేటర్ ఓనర్. అట్లా ఎందుకు వీళ్ళకి ఆలోచన రావట్లేదు? అట్లా ఆలోచన వస్తే ఇప్పుడు బాహుబలి 2 ఉంది, అది 100 రూపాయల టికెట్, కరోనాకు ముందు 1600 కోట్లు ఎలా కలెక్ట్ చేసింది? మాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు కానీ నేను బాహుబలి 2 4 సార్లు చూశాను. ఎందుకు? సినిమా బాగుంది, మనకి అందుబాటులో ఉంది కాస్ట్ అన్న విధంగా చూశాను. డబ్బు సరే వాళ్ళు అంటారు ఫస్ట్ రోజే నిన్ను ఎవరు చూడమన్నారు అది ఇది అంటారు. ఇప్పుడు ఇది ఎంటర్టైన్మెంట్ అనేది డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళకి ఒకలాగా కాదు. డబ్బులు లేని వాళ్ళకి తండాలో ఉండేటోడికి కూడా అరే ఫస్ట్ రోజు చూడాలరా, నేను ప్రభాస్ ఫ్యాన్ కాకపోయినా కూడా ఇది మంచి సినిమా ఫస్ట్ రోజు చూస్తే ఆ అనుభవం వేరు. ఇప్పుడు ఓటీటీలో చూడమంటారు. ఓటీటీలో ఇప్పుడు థియేటర్లో ఆ ఆనందం 70mm స్క్రీన్, ఆ సౌండ్ సిస్టమ్ ఓటీటీలో ఉండదు కదా, నార్మల్ యూట్యూబ్ లో చూసినట్టే. ఇప్పుడు ఐబొమ్మలో పైరసీలో కూడా ఆనందం ఉండదు కదా. పైరసీలో ఆనందం ఉండదు, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ రోజు చూస్తారు. ఎందుకంటే ఒక్క షో పడితే చాలు సార్, ఎమ్మట్లోనే ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. అది పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. ఇక తర్వాత చూడబుద్ధి కాదు ఇక జనాలకి. ఇలా ఉంది. మన సినిమా మన మొబైల్లోనే ఉంది, చూసినాం, హ్యాపీ ఫీల్ అయినాం. కానీ సినీ పరిశ్రమ ఒకటి అంటుంది ఈ రేట్లు కూడా జనాలకు చీప్ లో దొరుకుతుంది. 3 గంటల పాటు వినోదాన్ని మీరు పొందగలుగుతున్నారు, 3 గంటల పాటు మీరు ఆనందాన్ని పొందగలుగుతున్నారు. అంత ధరకి, ప్రపంచంలో ఇంత తక్కువ ధరకి ఇంక మీరు ఏది పొందడం లేదు. అయినప్పటికీ కూడా మీరు పైరసీని ఆదరించడం కరెక్ట్ కాదు అని సినీ పరిశ్రమ అంటుంది. అంటే వాళ్ళ దృష్టిలో అది తక్కువ ధర సార్, మా దృష్టిలో కాదు. ఇప్పుడు ఒక్క సినిమా రిలీజ్ కాగానే 400 రూపాయలు, 500 రూపాయలు, 600 రూపాయలు, కొన్ని సినిమాలు అయితే వారం రోజుల పాటు అదే ధరను కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. ఫస్ట్ రోజు నుంచే 150 రూపాయలు, ఎక్కువ 150 రూపాయలు కూడా 150 రూపాయలు అట్లా ఉంచితే ఎందుకు వెళ్ళారు సార్ ఎవరైనా? పైరసీని అసలు ఎవరు ఎంకరేజ్ చేయరు అలా ఉంటే మాత్రం. లేకపోతే అసలు మీకు తెలుసు పైరసీ ఇప్పుడు కాదు, నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు, నా చిన్నప్పటి నుంచి కూడా పైరసీ ఉంది. కానీ ఒకప్పుడు పైరసీలో చూస్తే ఎవరు చెప్పేటోళ్ళు కాదు, అరే చూసాను రా సినిమా దీంట్లో చూసి అట్లా అనుకునేది. కానీ ఇప్పుడు ప్రౌడ్ గా చెప్తున్నారు ఇందులో చూసినామని. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి సినిమా చూపించలేక కాదు, నెక్స్ట్ ఫ్యామిలీతో తీసుకెళ్లలేక కాదు, బట్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లెవెల్స్ అనేది చాలా హైలో ఉంది. ఇప్పుడు సజ్జనార్ గారు అన్నారు ఐబొమ్మ రవిని పట్టుకున్నాము అని, బట్ వాళ్ళ భార్య సహకారంతో పట్టుకున్నారు, అది తెలిసిందే, అది కామన్ తెలిసిందే. అసలు వాళ్ళ భార్య కనుక ప్రూఫ్లు అలాంటి లింకులు లేకపోతే అసలు ఐబొమ్మ రవి దొరికేటోడు కదా, ఆ పేరు మనకు వినపడేది కాదు. ఓకే, ఇప్పుడు మీరేమంటారు ఫైనల్ గా? ఐబొమ్మ రవిని వదిలేయాలా? మేము ఇదిగో పోల్ కూడా పెట్టాం, ఐబొమ్మ రవిని ఏం చేయాలి? సి కళ్యాణ్ ఏమో ఎన్కౌంటర్ చేయాలంటాడు, శివాజీ ఏమో దేశానికి వాడుకోవాలంటాడు, సో కొంతమంది ఏమో వదిలేయాలని అంటారు. సో ఎన్కౌంటర్ చేయాలా, కఠినంగా శిక్షించాలా, నేరాలు అరికట్టడానికి వాడుకోవాలా? అంటే సార్ ఇప్పుడు ఏంటిదంటే నేను మూవీ ప్రియుడిని, ఏ సినిమా అయినా థియేటర్ లోనే చూడతా. అంటే ఆన్లైన్ లో, మొబైల్ లో, యూట్యూబ్ లో, ల్యాప్టాప్ లో అసలు చూడబుద్ధి కాదు నాకు, ఓటీటీ కూడా. సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు థియేటర్ లోనే చూస్తాం అనేటోళ్ళు. అలాంటి వాళ్ళకి కూడా అలవాటు చేసింది ఈ
ఈ నిర్మాతలు కాస్ట్ పెంచడం వల్ల మాకు ఇట్లా అలవాటు అయిపోయింది మూవీకి వెళ్ళలేక. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే, ఇప్పుడు ఐబొమ్మ రవినే పట్టుకున్నారు, ఓకే, అప్రిషియేషన్. నాకు సజ్జనార్ గారు అంటే చాలా అంటే రెస్పెక్ట్, ఒక ఇన్స్పిరేషన్. బట్ ఇంత ముందు ప్రెస్ మీట్ లో ఉన్నంత సార్ వాయిస్ లో ఇప్పుడు లేదు. సజ్జనార్ గారు అంటే ఏం చెప్తున్నారంటే, ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, ఇలాంటి పట్టుకుంటాం, కోట్లు ఉన్నాయి, నెక్స్ట్ వాళ్ళ భార్య ద్వారా పట్టుకోలేదు అని ఇది ఒక పాయింట్ ఉంది కదా, ఆ వాయిస్ లో అంత బేస్ లేదు. సో ఇంట్రాగేషన్ ఇంకా చాలా ఉంది కాబట్టి అట్లా చెప్తున్నారేమో నేను అనుకుంటున్నా. బట్ ఐబొమ్మ రవి ఇప్పుడు మనకి ఎప్పుడైనా రాజ్యాంగ పరంగా లాస్ పరంగా ముందుకు వెళ్తారు కాబట్టి సరే వాళ్ళు ఇంట్రాగేషన్ లో ఏది తీసుకుంటారో అది ముందుకు వెళ్ళండి. కాకపోతే అలాంటి పర్సన్ అది అంటే నేను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అలాంటి పర్సన్ మనకి దొరకరు. అంటే దీన్ని వెబ్సైట్ లని హ్యాక్ చేసి అలాంటి పర్సన్ దొరకరు. సో అలాంటి వాళ్ళని మన గవర్నమెంట్ ఆదుకోవాలంటే నథింగ్ బట్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో అలాంటి వాటికి ఇలాంటి రవిని పెడితే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు రవిని వదిలిపెట్టిన రవిని పట్టుకున్నారని నిర్మాతలు ఇలాంటి ఆలోచిస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఒక రవి కాకపోతే ఇంకా 100 మంది రవిలు. ఇప్పుడు రవి దొరుకుతాడు అని ఆయన చిన్నపిల్లలు కాదు కదా, రవి దొరుకుతాడు అని అన్నప్పుడు ఆ మూమెంట్ లో మళ్ళీ ఎలా సృష్టించాలనేది కూడా తెలుసు ఆయనకి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక నెట్వర్క్, డొమైన్, క్లస్టర్, పూల్స్ ఇలాంటి చాలా సృష్టిస్తాడు. సో ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టు. ఆల్రెడీ ఈ రోజు నైట్ వచ్చింది అది, ఆల్రెడీ మూవీ రూల్స్ దేనికి కనెక్ట్ అయిందని నేను న్యూస్ లో విన్నా. సో ఇలాంటి వాళ్ళందరూ ఒకటైతే ఇలాంటి ఇంకా చాలా వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, పోలీసు వాళ్ళకి, రాజకీయ నాయకులకి రక్షించుకోవడం, ఇలాంటి వాళ్ళు ఏమంటే పట్టుకోవడం సవాల్గా మారుతుంది. కోట్ల ఉన్న కేసులు మాత్రం పెండింగ్ లో రైట్. థ్యాంక్ యూ సింగర్ సాయిరామ్ గారు, మీరు కామెంట్ చేసి కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఓకే, నేను ఇప్పుడు మీకు ఒక షాకింగ్ బైట్ చూపించబోతున్నాను. ఓకే, తర్వాత ఆ షాకింగ్ బైట్ చూపించే ఒక మహిళ ఏకంగా సవాల్ విసిరారు. ఏ సవాల్ విసిరారనే బయట నేను మీకు చూపించబోతున్నాను. చూపించిన తర్వాత ఇంకో కమెంట్ చేశారు ఎవరో ఆనంద్ గారు, మీరు కమెంట్ చేశారు. ఒకసారి ఆ బైట్ చూసిన తర్వాత ఒక మహిళ ఒక సవాల్ విసిరారు, ఆ బైట్ చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. ఇంకెవరైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే నేను వారి కాల్స్ తీసుకుంటాను. జస్ట్ మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి, నేను వారి పేరుతో నేను కాల్స్ తీసుకుంటాను. ఇప్పుడే సింగర్ సాయిరామ్ మాట్లాడారు. ఒకసారి మహిళ మాట్లాడారు ఒక వార్నింగ్ ఇస్తూ, ఆ మహిళ ఏం మాట్లాడారో చూద్దాం. ఐబొమ్మ పప్పం పేరు ఏదైతేనే మనందరికీ సుపరిచితమైన పేరు. ఈ వెబ్సైట్లో మనం కొన్ని వందల సినిమాలు చూసే ఉంటాం. ఈరోజు ఇమ్మడి రవి గురించి మాట్లాడుకోవడం మన కనీస బాధ్యత. ఆయన దేశానికి ఏమైనా సేవ చేసిండా అంటే సేవ చేయకపోవచ్చు, కానీ ఎలాంటి ద్రోహం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. ఇంకా చెప్పాలంటే సామాన్య ప్రజలకి, పేదవాళ్ళకి, అసలు సినిమా థియేటర్కి వెళ్ళి అంతంత టికెట్స్ పెట్టి సినిమా చూడలేని సామాన్యులందరికీ కూడా ఆయన ఒక దేవుడు లాంటివాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఆయన చేసిన దానివల్ల నష్టాలు కొన్ని కోట్లున్న ప్రొడ్యూసర్లకి, కొన్ని కోట్లకి అధిపతులైన హీరోలకి, బడాబాబులకి మాత్రమే లాస్ వచ్చింది. కానీ మనలాంటి వాళ్ళకైతే అతని వల్ల ఎలాంటి లాస్ రాలేదు, ఎవరిని చీట్ చేయలేదు. పోలీసులు మేము పట్టుకున్నాం, సరే మీ మాటకే ఒప్పుకుందాం, మీరే పట్టుకున్నారు, ఏం చేసిండని పట్టుకున్నారు? ఎవరినైనా రేప్ చేసిండా, ఎవరినైనా కిడ్నాప్ చేసిండా, కొన్ని కోట్లుగా పెట్టి ఫారిన్కి వేయండా, లేకపోతే పొలిటికల్ లీడర్స్ని దుర్భాషలాడిండా, లేకపోతే బహిరంగ కులాలని, మతాలని రెచ్చగొట్టేలాగా విధ్వంసకరమైన మాటలను వదిలిండా? మరేం చేసేపటికి మీరు ఆయనను అరెస్ట్ చేసిళ్ళు? ఈరోజు మనమందరం కలిసి ఒక స్టాండ్ తీసుకొని ఆయనకి సపోర్ట్గా ఉండాలి. నేను ఐబొమ్మలో ఫస్ట్ చూసిన మూవీ జై భీమ్ అండ్ రీసెంట్గా చూసిన మూవీ మిత్రమండలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి నాదొక చిన్న సవాల్. మీరు ఇన్ని రేపులు జరుగుతున్నాయి కదా, జస్ట్ ఈ నవంబర్ నెలలో జరిగిన రేపులు చేసిన వాళ్ళందరినీ పట్టుకోండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని జైలు వేయండి, వాళ్ళకి శిక్షలు విధించండి. మొత్తం సంవత్సరాల కొద్ది అంటలేను, అట్లీస్ట్ నవంబర్లో జరిగిన రేప్స్, మర్డర్స్ వీళ్ళనైనా పట్టుకోండి అబ్బా. ఇది నా సవాల్ మీ పోలీస్ డిపార్ట్మెంట్. పబ్లిక్ నుంచి వస్తున్న రియాక్షన్స్ అవి. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో లేదు అని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో నేరాలు చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు, సామాన్యుడికి సినిమాని దగ్గర చేశాడు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక సినీ పరిశ్రమ నిర్మాత నష్టపోతే తను మళ్ళీ సినిమా తీయలేకపోతే ఆ పరిశ్రమ పైన, సినిమాల పైన ఆధారపడి ఎన్నో కుటుంబాలు రోడ్డు పైన పడతాయి. అదే సందర్భంలో కొన్ని సినిమాలు అసలు సామాజిక బాధ్యతను పక్కన పెట్టి ఏమైతే మాకేంటండి, మాకు కంటెంటే కావాలి అని
సమాజాన్ని పాడు చేసే సినిమాలు తీస్తూ ఉన్నప్పుడు, సినీ పరిశ్రమకు అలాంటి బాధ్యత లేనప్పుడు, వాటిని అరికట్టలు లేనప్పుడు, సమాజంపై చెడు ప్రభావాన్ని చూపించే సినిమాలను కూడా తీసి సమాజంపై రుద్దుతూ ఉన్నప్పుడు దీన్ని మేమెందుకు ఎంకరేజ్ చేయకూడదు? మీరు మాపై ఒకటి రుద్దుతున్నారు, రేట్లను రుద్దుతున్నారు, కొన్ని కంటెంట్ను రుద్దుతున్నారు. సినిమాలకు అలవాటు పడిపోయాం కాబట్టి పిల్ల పాపలతో వెళ్ళలేక ఒక సినిమాకి వెళ్తే కొన్ని సీన్లు కళ్ళు మూసుకుని చూడాల్సినటువంటి సీన్లు వస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటిని మాపై రుద్ది, సమాజంపై రుద్దుతూ మీకు సామాజిక బాధ్యత లేనప్పుడు మేము సామాజిక బాధ్యత, మీ వెల్ఫేర్ గురించి మేమెందుకు ఆలోచించాలి అంటూ మరి కొంతమంది అంటూ ఉన్నారు. ఓకే, మీరు ఎవరైనా ఇంకా కాల్ చేయాలనుకుంటే, ఇంతకుముందు ఆనంద్ గారు బహుశా మీరు మెసేజ్ చేశారు ఎస్ అని, మీరు కావాలనుకుంటే ఇప్పుడు కాల్ చేయొచ్చు. ఇంకెవరైనా ఈ షో చూస్తాను ఇంకెవరైనా కాల్ చేయాలనుకుంటే ఇదిగో నెంబర్ చెప్తున్నాను, 76 నెంబర్ రాసుకోండి, 7670901634 7670901634. నేను నెంబర్ ఎందుకు డిస్ప్లే చేయట్లేదంటే ఎక్కువ మంది కాల్ మాట్లాడటానికి ఎక్కువ మంది సిద్ధంగా ఉంటే నేను నెంబర్ డిస్ప్లే చేస్తాను, లేదు తర్వాత షో అయిపోయిన తర్వాత ఎక్కువ మంది చేస్తున్నారు, అందుకే నేను నోట్తో చెప్తున్నాను. నెంబర్ మరోసారి చెప్తున్నాను, 7670901634. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు ఎవరైనా కాల్ చేస్తే నేను తీసుకుంటాను. ఎందుకు ముందు కాల్ మాట్లాడాలని ఎస్ అని ఆనంద్ కల్లుబట్ల కమెంట్ చేశారు. ఆనంద్ గారు మీరు ఇప్పుడు ఒకవేళ చూస్తూ ఉంటే మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. నేను ఒక 1 minute ఎవరైనా కాల్ చేస్తే తీసుకుంటాను, లేదు అంటే ఒక పబ్లిక్ బైట్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మహిళ మాట్లాడారు కదా, ఆ పబ్లిక్ బైట్ చూపిస్తాను, లేదు ఈ లోపు ఎవరైనా కాల్ చేస్తే నేను కాల్ తీసుకుంటాను, ఆ తర్వాత నేను పబ్లిక్ బైట్కి వెళ్తాను. ఎందుకు ఐబొమ్మ రవికి సమాజం నుంచి, జనాల నుంచి, ప్రేక్షకుల నుంచి సపోర్ట్ వస్తూ ఉంది సినీ పరిశ్రమపై? నిజానికి సినీ పరిశ్రమ వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్టాలకు వచ్చి సినిమా తీస్తేనే మనకి ఎంటర్టైన్మెంట్ అందుతుంది. మనం చాలామంది సినిమా హీరోల్ని దేవుళ్ళుగా చూస్తూ ఉంటుంటారు. వాళ్ళు తినకపోయినా సినిమాకి మాత్రం వెళ్ళాల్సిందే, వాళ్ళ హీరోకి పాలాభిషేకం చేయాల్సిందే, పెద్ద కటౌట్ పెట్టాల్సిందే, పెద్ద దండ వేయాల్సిందే. కానీ ఇక్కడ హీరో నిర్మాతలు నష్టపోతున్నారని తెలిసినా ఎందుకు ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని ఆదరిస్తున్నారంటే టికెట్ రేట్లు అని అంటూ ఉన్నారు చాలామంది. సో అందుకే పబ్లిక్ రియాక్షన్స్ మనం చూస్తే ఐబొమ్మ రవిని ఏం చేయాలి అని అడిగితే ఎన్కౌంటర్ చేయాలి అని అనే దానికి 10% మంది సపోర్ట్ చేస్తున్నారు. కఠిన కారాగార శిక్ష విధించాలి అంటున్న వాళ్ళు 18% మంది ఉన్నారు. అంటే ఎగెనెస్ట్గా ముందు నుంచే మనం చూస్తున్నాం 15% మంది ఎగెనెస్ట్గా మాట్లాడుతున్నారు. సైబర్ క్రైమ్ సరికట్టడం కోసం వాడుకోవాలి అని 83% మంది అంటూ ఉన్నారు. సో ఐబొమ్మ రవికి సపోర్ట్గా మాట్లాడుతున్న వాళ్ళే ఉన్నారు. ఎవరైనా కాల్ చేయాలనుకుంటే 7670901634 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి నేను మరో పబ్లిక్ బైట్ నేను మీకు వినిపిస్తున్నాను. ఈలోపు ఎవరైనా కాల్ చేస్తే నేను మాట్లాడతాను, లేదు పబ్లిక్ బైట్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి. మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చూపించే పబ్లిక్ బైట్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి, లేదు కామెంట్ చేయండి. ఓకే, ఒక్కసారి బిగ్ టీవీ బయటికి వెళ్ళి జనంలోకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు కూడా ఏం మాట్లాడారు ఐబొమ్మ రావు గురించి మీరే చూడండి. సో ఇప్పుడు మనతోని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీరు ఐబొమ్మలో మూవీస్ చూసేవాళ్ళ? చూసేవాళ్ళం. సో మన రీసెంట్గా ఇమ్మడి రవి కూడా అరెస్ట్ అయ్యారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అది లేదండి, కానీ అది కూడా ఒక రకంగా కరెక్టే అండి. ఎందుకంటే ప్రైవసీ మూవీస్ అనేది కరెక్ట్ కాదు, కానీ మూవీ టికెట్స్ కూడా రేట్లు పెంచడం వల్ల మేము దాన్ని చూస్తున్నాం, లేదంటే దాన్ని మేము ఎంకరేజ్ చేయం. కానీ ఒక రకంగా అది తప్పని మేము అనుకుంటున్నాం. మూవీస్ టికెట్స్ రేట్స్ తగ్గితే మేము ఐబొమ్మ జోలికి వెళ్ళాం కదా, అందువల్ల మేము అది చూస్తున్నాం. సో ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మా నాయకుడు రవిని అరెస్ట్ చేయడం తప్పు, ఆయనను వదిలేయాలని చాలామంది సామాన్య ప్రజలు కూడా అనడం జరుగుతుంది. ఏమంటారు? సామాన్య ప్రజలు ఎందుకు రవికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు? అది తను ఎక్కువ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ గురించి ఆలోచించి ఆ ప్లాట్ఫామ్ పెట్టారని మేము అనుకుంటున్నాం. అసలు ఏం జరిగిందని పూర్తిగా మాకు తెలియదు కదా అని మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు రవిని అరెస్ట్ చేయడం వల్ల పైరసీ మూవీస్ ఆగిపోయే అవకాశం ఉంటుందా? ఉంటుంది కదా, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇతను ఒక్కరినే అరెస్ట్ చేశారు, ఈయన తర్వాత ఇంకా చాలా మంది వచ్చే అవకాశాలు ఉంటాయి కదా? ఏమో ఉండొచ్చు, వాటి గురించి పూర్తిగా మాకు తెలియదు. ఇప్పుడు మనం చూసినట్లయితే రవికి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నార్మల్గా అయితే కొంతమంది నిర్మాతలు ఏమంటున్నారంటే ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు, మీరు సమర్థిస్తారా? ఇవన్నీ మాకు తెలియదండి, అసలు దానికి ఏ సెక్షన్లు ఉంటాయి ఏంటో అనేది తెలిసిన బట్టి మాట్లాడతాం, కానీ వాటి గురించి మాకు తెలియదు కదా. జస్ట్ అది ఏంటి పైరసీ మూవీ చూడాలా లేదనేది గురించి మీరు అడిగారు. దాన్ని చూడకూడదు, కానీ సినిమా టికెట్ల రేట్లు కూడా తగ్గిస్తే మా అలాంటి వాళ్ళకి బాగుంటుంది కాబట్టి అని అనుకుంటున్నాం. సో మనం చూసినట్లయితే రాజమౌళి కూడా అన్నారు ఇలాంటి పైరసీ మూవీస్ చేసే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం సంఘ సేవలు చేయట్లేదు కదా అని అన్నారు. మేము సపోర్ట్ చేయట్లేదండి, అలాగే సినిమా టికెట్లు తగ్గిస్తే మేము దాన్ని ఎంకరేజ్ చేయం కదా, అట్లా జోలికి కూడా పోం కదా అని చెప్తున్నాం.
అంటే దీనికి రాజమౌళిని ఏమంటున్నారంటే చాలామంది ప్రజలు మీరు కూడా ఏం సంఘ సేవలు చేయట్లేదు కదా, ఎవరికి హెల్ప్ కూడా చేయట్లేదు, అట్లానే టికెట్ రేట్స్ కూడా తగ్గించట్లేదు, మీ మూవీ ఏదైనా వస్తే 1000 పైనే ఉంటుంది అని అంటున్నారు. అది నిజమైన ₹1000 టికెట్ తక్కువ ఉండలేదు. అది ₹1000 టికెట్ అంటే మాలాంటి వాళ్ళకి చాలా కష్టం, ఒక ఫ్యామిలీ కూడా కష్టం కదా. సో మీరేమంటారు? ఇప్పుడు ఒక జస్ట్ పైరసీ మూవీ చేయడం వల్ల ఇంత పెద్ద ఇష్యూ అయిందని మనకు తెలుసు. సో ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి అంత పెద్ద శిక్ష అవసరం అంటారా అతనికి? నాకు తెలిసి అంత పెద్ద శిక్ష ఉరియడం అనేది కష్టం అండి. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి పోయింది వీళ్ళకి ఎలా వేస్తారు అనేసి నా ఉద్దేశం. సో మనం చూసినట్లయితే ఇప్పుడు దీంతో అయిపోద్దా పైరసీ మూవీస్ క్రియేట్ చేయడం? ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వస్తారా? ఇప్పుడు రవిని అరెస్ట్ చేయడంతో అయిపోద్ది అంటున్నారా? అలా అయితే అది ఎప్పటికైనా ప్రైవసీ అనేది ఎప్పుడు కంప్లీట్గా వెళ్ళదు, ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. ఈ టికెట్స్ హైక్ అయిపోతే అవి వస్తూనే ఉంటాయి, ఎలా అయినా వస్తాయి. ఒక అరెస్ట్ అయినంత మాత్రాన అవి రాకుండా అయితే వెళ్ళవు. సో ఇప్పుడు పైరసీ మూవీస్ అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు టికెట్ రేట్స్ తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తగ్గిస్తారంటారు అసలు ఆ నిర్మాతలు? అది వాళ్ళ చేతిలో ఉంటుంది, మాకెలా తెలుస్తుంది? సో మనం చూసినట్లయితే ఒక నిర్మాత కూడా అన్నారు ఎన్కౌంటర్ చేయాలి అంటున్నారు, ఇంకొందరేమో ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం సంఘ సేవలు చేయట్లేదు కదా అని కూడా అంటున్నారు. మరి వాళ్ళు కూడా చూసినట్లయితే ఎలాంటి సేవలు చేసిన వాళ్ళు కూడా కాదు, దానిపై మీ ఒపీనియన్? అదే మెయిన్ రీజన్ ఏంటంటే ప్రైస్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ప్రైవేషన్ మానేసి అందరూ మూవీస్కి వెళ్తారు. లేదంటే ఒక ఫ్యామిలీ ఒక 5-6 మెంబర్స్ కలిసి వెళ్ళాలంటే ఒక్కొరు 1000 అంటే 5000 అయిపోద్ది. సో ఆ 5000 పెట్టాలంటే కష్టం కదా. సో దానివల్ల ప్రైవసీ వల్ల చూస్తారు. సో ఎందుకు ఇప్పుడు ఎక్కువ సామాన్య ప్రజలు ఇమ్మడి రవిని అయితే సపోర్ట్ చేయడం జరిగింది? సో మనం చూసుకున్నట్లయితే ఇమ్మడి రవి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్యాడ్గానే ఉంది. ఎందుకంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ అత్త ఇద్దరు కలిసి నువ్వేం చేతగడి వాడివి, నీకు డబ్బులు సంపాదనే రాదని అనడం వల్లే ఇలాంటి తప్పుడు దారి ఎంచుకోవడం జరిగింది. సో అదేంటంటే దాని యొక్క మనస్తాపానికి గురయ్యి సో నేనేం చేతగాని అనుకోవడం వల్ల దానివల్ల ఇది ఒక బ్యాక్ డ్రాప్ వచ్చింది. సో అది ఒక సొసైటీ ప్రాబ్లం వల్ల అని కూడా చెప్పొచ్చు. అంటే ఒక హ్యూమన్ కాకుండా ఒక సొసైటీ మన మీద లేనిటివన్నీ దొబ్బుతుంది అనేసి. రైట్, పబ్లిక్ బైట్స్ మీరు విన్నారుగా. రవికి జనాల్లో సపోర్ట్ చేస్తున్నారు. మనం ఓటింగ్ పెట్టినప్పుడు కూడా చాలామంది రవికి సపోర్ట్ చేస్తున్నారు. 85% మంది రవికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. రవిని ఏం చేయాలి అంటే సి కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలి అన్నారు, శివాజీ లాంటి వాళ్ళు దేశానికి వాడుకోవాలి అన్నారు, సైబర్ క్రైమ్ సరికట్టడానికి వాడుకోవాలి అన్నారు, కొంతమంది కఠిన కారాగార శిక్ష విధించాలని అంటూ ఉన్నారు. సో జనం మాత్రం ఐబొమ్మ రవికి టికెట్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి సమయంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో మేము వీటిని తప్పని తెలిసినప్పటికీ కూడా ఈ పైరసీని ఎంకరేజ్ చేస్తున్నాను అంటూ ఉన్నారు. సో నిజానికి పైరసీ అనేది తప్పు. పైరసీ వల్ల సినీ పరిశ్రమ రోడ్డున పడుతుంది. సినీ పరిశ్రమ రోడ్డున పడితే నష్టాల పాలైతే సినీ పరిశ్రమ నమ్ముకున్న చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి. కాబట్టి పైరసీ అనేది ఏ రూపంలోనే ఎంకరేజ్ చేయొద్దు. ఓకే, ఇంతకుముందు కాల్ చేశారు, మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే ఆ బయట అయ్యేటప్పుడు కాల్ చేశారు. సో అందుకే నేను కట్ చేశాను. సో ఇప్పుడు బయట అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నేను ఇంకో బయట ప్లే చేస్తాను జనాల అభిప్రాయాన్ని. ఈలోపు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే మీరు కాల్ చేస్తే ఆ బయట ప్లే చేసే లోపు మీరు కాల్ చేయండి. మా నెంబర్ మెసేజ్లో కూడా పెట్టాం, 7670901634. మెసేజ్ ఇన్బాక్స్లో నెంబర్ కనబడుతుంది. ఒకవేళ మీరు కాల్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. సరిగ్గా బయట ప్లే అవుతున్నప్పుడు కొంతమంది కాల్ చేస్తారు కాబట్టి మధ్యలో బయట ఆపలేను కాబట్టి నేను ఆ కాల్స్ తీసుకోలేకపోయాను. సో ఇప్పుడు మీరు కాల్ చేస్తే తీసుకుంటాను. సో ఎందుకు తప్పు అనే సినీ పరిశ్రమ పైరసీ తప్పు అంటుంది. మీరు నిజంగా హీరోలను అభిమానిస్తే, మీరు నిజంగా సినీ పరిశ్రమను అభిమానిస్తే, మీకు నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే పైరసీని ఎంకరేజ్ చేయొద్దు అని సినీ పరిశ్రమ చెప్తూ ఉంది. కానీ జనాల నుంచి వస్తున్న రెస్పాన్స్ వేరే విధంగా ఉంది. ఇంతకుముందు ఒక మహిళ కూడా మాట్లాడారు కదా, మీకు సామాజిక బాధ్యత ఉంటే సామాజిక బాధ్యతతో కూడిన సినిమాలు తీయండి. జనాల్లో కొన్ని కోరికలను ఎగ్జాగరేట్ చేసే సినిమాలు చాలామంది తీస్తున్నారు, వాటిని సినీ పరిశ్రమ అరికట్టలేకపోతుంది. ఓటీటీల్లో కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాంటి కంటెంట్తో కొన్ని సినిమాలు చిన్నపిల్లలపైన ప్రభావాన్ని చూపిస్తుంటుంటాయి. సో సామాజిక బాధ్యత మీకు లేదు, అభిమానులు జనం నష్టపోతున్నారు, సినిమాల్లో టికెట్ రేట్లు ఎక్కువ పెడుతున్నారు అనే ఇది లేదు మీకు, మేమెందుకు ఆలోచించాలన్నారు. కాలర్ వచ్చారు. ఓకే, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, చెప్పండి. బిగ్ టీవీతో మాట్లాడుతున్నారు మీరు? బిగ్ టీవీతో లైవ్లో మాట్లాడుతున్నారండి, మాట్లాడండి. అదే సార్ ఇమ్మడి రవి గారిది. ఓకే, ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటా అంటే అతను చేసేది రైటే కదా సార్. మాలాంటి సామాన్యులకు కూడా అన్ని సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అతను ఒక మన సైడ్ నుంచి చూసుకుంటే మాకైతే రైట్ అనే అనిపిస్తుంది సార్.
కాకపోతే ఈ సినీ ఇండస్ట్రీ కొద్దిగా దెబ్బతీసే విధంగా ఉంది. మీరు కూడా ఈ ఐబొమ్మలో వీటిల్లో పైరసీ సినిమాలు చూస్తున్నారా? పైరసీలు అంటే పెద్ద మూవీస్ ఏం చూడం కానీ సార్, ఎప్పుడైనా మేము చూడాలనుకున్నప్పుడు ఫ్యామిలీస్ తో వెళ్ళి చూస్తుంటాం సార్. ఓకే, ఐబొమ్మ రవి చేసింది తప్పు అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? మీరు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారా? సామాన్యులకి ఇప్పుడు అతని వల్ల సేవే కదా సార్. ఇప్పుడు మేము ఒక మూవీకి వెళ్ళాలంటే నేను పని చేసుకుంటే నాకు డైలీ 700 వస్తుంది. నేను ఒక 1 వీక్ లో నేను ఒక మూవీకి వెళ్ళాలంటే నాకు ఈజీగా 2000 వస్తుంది సార్ ఫ్యామిలీకి వెళ్ళాలంటే. కానీ మరి అది ఒక దొంగతనం కిందకే వస్తుంది కదా. ఐబొమ్మ రవి దొంగతనానికి పాల్పడితే మనం ఆ దొంగతనాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే వస్తుంది కదా. దాన్ని ఆ విధంగా తీసుకొచ్చింది సినీ నిర్మాతలే కదా సార్. రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచి మేము ఫ్యామిలీతో వెళ్ళామంటే పాప్కార్న్ తీసుకోవాలంటే 70-80 రూపాయలు, దుంపలు తాగాలంటే 70-80 రూపాయలు. ఎలా వెళ్ళగలని చెప్పి ఒక టికెట్ 200-300 పెడుతున్నారు. అది సినీ నిర్మాతలు కూడా అర్థం చేసుకొని సామాన్యులు తగ్గ రేట్లు తీసుకొస్తే మేమెందుకు పోతాం సార్? మాకు కూడా ఇష్టం ఉంటుంది, మాకు కూడా థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఓకే, చాలా రోజుల్లో నేను ఒక సినిమా చూసినా నాకు నచ్చినట్టు 4-5 టైమ్స్ వెళ్ళేది. కానీ ఇప్పుడు వెళ్ళాలంటే అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేని పరిస్థితికి వచ్చింది సార్. సో జనాల పైరసీని ఆదరించడానికి కారణం సినీ పరిశ్రమ అని అంటారు మీరు? జనాలు పైరసీ సినిమాలు చూడటానికి అలవాటు పడటానికి కారణం సినీ పరిశ్రమే అంటారు మీరు? అవును సార్, సినీ నిర్మాతలు చేసిన వ్యవహారాల వల్లనే ఇలా జనాలు కూడా ఈ పైరసీకి ఎగబడుతున్నారు సార్. ఓకే, మరి ఐబొమ్మ రవిని కఠినంగా శిక్షించాలా? ఒక క్వశ్చన్ అడిగాం, మీరు దానికి ఓటు కూడా చేయండి. ఐబొమ్మ రవిని కఠినంగా శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలి అని సినీ పరిశ్రమ సి కళ్యాణ్ అంటున్నారు. శిక్షించాలా? అది సినీ నిర్మాతల పర్సనల్ ఒపీనియన్ సార్. ఎందుకంటే వాళ్ళకి అతను లాస్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎన్కౌంటర్ అంటున్నారు. కానీ ఇది ఒకవేళ ఏమంటారు, సజ్జన సార్ గారు చెప్పారు, మీ ఒక 50 lakhs పర్సెంట్ మీది డేటా అతని దగ్గర ఉంది, ఇలా చేశారు, మిమ్మల్ని కూడా యూజ్ చేసుకుంటున్నారని చెప్పారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, మీ అభిప్రాయం తెలియజేశారు. ఒక కామెంట్ వచ్చింది, ఈ కామెంట్ తరచూ వస్తుంది. ఇమ్మడి రవి ఐడితో ఒక కామెంట్ వచ్చింది చూడండి. ఇది నేను మొన్న షోలో కూడా వచ్చింది, మళ్ళీ డిలీట్ చేశారు. బహుశా ఇప్పుడు ఉంటుందో డిలీట్ అవుతుందో చూద్దాం. నన్ను అరెస్ట్ చేసి తప్పు చేశారు అని ఇమ్మడి రవి పేరుతో ఒక మెసేజ్ వచ్చింది చూసారా. ఇది తొలి రోజు కూడా మనం ఈ షో చేసేటప్పుడు ఇమ్మడి రవి గురించి జనాల రియాక్షన్లో చూసినప్పుడు కూడా ఇమ్మడి రవి పేరుతో నన్ను అరెస్ట్ చేసి తప్పు చేశారు అని. అంటే ఇమ్మడి రవి టీం చాలా ఉంది. అందుకే ఇప్పుడు ఐబొమ్మను క్లోజ్ చేసిన ఐబొమ్మ 1 పేరుతో నేను దాన్ని చెప్పాలనుకోవట్లేదు, ఐబొమ్మ పేరుతో మరికొన్ని సైట్స్ కూడా వచ్చాయి. ఇప్పటికే పోలీసులు సినీ పరిశ్రమ ఏమన్నారు అంటే, ఏ ఐబొమ్మ రవి ఇంతకుముందు సవాలు విసిరాడు, దమ్ముంటే పట్టుకోండి అన్నట్టు. పుష్ప సినిమాలో దమ్ముంటే పట్టుకో షెకావత్తు అనే ఉంది కదా, సో అలా సవాల్ కూడా విసిరారు. సో పట్టుకుని చూపించి ఇమ్మడి రవితోనే తన సైట్స్ని క్లోజ్ చేయించారు. కానీ ఇంకా సైట్స్ అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సైట్స్ అన్నింటినీ పోలీసులు క్లోజ్ చేయించగలుగుతారా? ప్రజల నుంచి ఏమో ఇదిగో చూసారా, డిలీట్ చేసేసాడు. ఇమ్మడి రవి పేరుతో ఒక వచ్చింది. ఓకే, ఇమ్మడి రవి గారు, మీకు ఒక పెద్ద టీం ఉందని మాకు అర్థమైపోయింది. మీకు పెద్ద టీం ఉంది, ఇతర దేశాల్లో మీకు టీం ఉంది. సో మీ టీం సభ్యులు ఏం చేస్తున్నారంటే ఐబొమ్మపై ఆంక్షలు విధించిన ఆ సైట్ని తీసేసిన, క్లోజ్ చేసిన ఇంకొన్ని సైట్లతో మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకులు. బహుశా మీరు చూస్తున్నారు, అంటే రవి స్నేహితులు రవి టీంలో ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఓకే, మీరు బహుశా మీరు విదేశాల్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేశారు నాకు తెలియదు, మీరు కామెంట్ చేసి తీసేశారు. ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి తప్పు చేశారని అంటే ఇంకా సవాలు విసురుతున్నారు, ఇది అయిపోలేదు అని అంటున్నారు. మరి ఇమ్మడి రవిపై విధించిన సెక్షన్లు అతనికి ఎన్ని రోజులు శిక్ష పడే సెక్షన్లు? బహుశా 6 నెలల 1 year. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇమ్మడి రవి ఇదే చేయబోతున్నారా? సినీ పరిశ్రమకు పెద్ద సవాల్ విసరబోతున్నాడా ఇమ్మడి రవి? ఇమ్మడి రవి అండ్ టీం సినీ పరిశ్రమకు పెద్ద సవాల్ విసరబోతుందా? ఇమ్మడి రవిని అరెస్ట్ చేసింది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అనే కేసులో ప్రధానంగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద ఇవి పైరసీ కింద వీటి కింద అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఇమ్మడి రవి టీం మాత్రం ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళు ఇందులో కామెంట్ చేశారు, కామెంట్ చేసి డిలీట్ చేశారు. సో మీరు బహుశా మీరు బయట నుంచే ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు డిలీట్ చేశారు? ఒకవేళ మీరు అంత సవాల్ విసిరిన ఇమ్మడి టీం సభ్యులు, ఇమ్మడి టీంలో ఉన్న వాళ్ళు అంత సవాల్ విసిరి ఎందుకు డిలీట్ చేశారు నాకు అర్థం కావట్లేదు. సో నేను మీ నుంచే కాల్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇమ్మడి రవి టీం, ఇమ్మడి రవి ఐడితో ఒక మెసేజ్ పెట్టి డిలీట్ చేశారు అంటే బహుశా మీరు ఆ టీంలో ఉన్న వాళ్ళే. మీరు కాల్ చేయగలుగుతారని నా నెంబర్కి. ఇమ్మడి రవి టీం సభ్యులు, ఇదిగో నా నెంబర్ చెప్తున్నాను, 7670931634. బహుశా మీరు విదేశాల్లోనే ఉన్నారు, నిజంగా మీరు సవాల్ విసిరారు పట్టుకోండి అని.
మీరు మరికొన్ని సైట్స్ని కూడా పైరసీ సైట్స్ తీసుకొస్తున్నారు. సో నేను మీతో మాట్లాడాలనుకున్నాను. ఇదిగో నా దగ్గర ఫోన్ ఉంది, నెంబర్ కూడా చెప్పాను మరి టీమ్ సభ్యులు, ఎందుకంటే మీరు కమెంట్ చేసి తీసేశారు. సో 7670901634 వేరే కాల్ వస్తుంది, బహుశా జనాల నుంచి అనుకుంటా. కానీ ఇమ్మడి రవి టీంలో ఉన్న వాళ్ళు కమెంట్ చేస్తే మాట్లాడాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు ఎలా సపోర్ట్ చేస్తారో చూస్తాను. ఓకే, ఒకరు కాల్ చేశారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. అదే ఇమ్మడి రవి గురించి అవును, ఏమనుకుంటున్నారు ఇమ్మడి రవి గురించి? అంటే ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏదైతే ఇమ్మడి రవి చేసిన తప్పు ఏంటి అసలు? హలో. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పైరసీ చేశారనే. అవును, ఇమ్మడి రవి చేసింది బెట్టింగ్ యాప్స్ని అందులో ప్రమోట్ చేశాడు. దాని ద్వారా చాలా కుటుంబాలు రోడ్డు పైన పడుతున్నాయి. అంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా సామాన్య కుటుంబాలను రోడ్డు పైన పడేస్తున్నాడు. పైరసీ చేయడం ద్వారా సినీ పరిశ్రమను నమ్ముకున్న వాళ్ళని, నిర్మాతల దగ్గర నుంచి సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళని రోడ్డు పైన పడేస్తున్నాడు. ఇవి ఆరోపణలు. మరి అదే బెట్టింగ్ యాప్స్ ని మన హీరోలు చేశారు, ఇంత ఇలా చేస్తుంది మన హీరోలు చేశారు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద ఎందుకు కేసులు వేయలేదు? కానీ కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిపై విచారణ జరుపుతున్నారు కదా. విజయ్ దేవరకొండ విచారణ మాత్రమే ఎలాంటి వారిని కూడా ఎవరిని చూద్దాం. విచారణ కంప్లీట్ అయిన తర్వాత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన భారతదేశంలో ఉంటున్న వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఇమ్మడి రవిని కూడా అరెస్టే కదా విచారణ. ఎందుకంటే ఇమ్మడి రవి మళ్ళీ దేశం వదిలి పారిపోయే అవకాశం ఉంటుంది. అతను విదేశానికి సవాల్ కూడా చేశాడు, పట్టుకోండి చూద్దామని. మిగిలిన వాళ్ళు ఏం చేశారంటే తప్పు చేశాను అని వాళ్ళు ఆపేశారు. తెలుసో తెలియకో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ దాంట్లో ప్రమోట్ చేసి ఆపేశారు. కానీ ఇమ్మడి రవి ఐబొమ్మలో ఇప్పటికీ వాటిని ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు, స్టిల్ ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ బెట్టింగ్ యాప్ పేరు ఒకటే మెన్షన్ చేశారు. చాలు కదా, చాలు కదా చాలా కుటుంబాలు రోడ్డు పైన పడిపోవడానికి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో పెట్టండి అని చెప్పట్లేదు కదా. ఒక బెట్టింగ్ యాప్ నేమ్ ని ప్రమోట్ చేస్తే దాని అర్థం అదే అవుతుంది. సో దట్ చాలా మంది బెట్టింగ్ యాప్స్ బారిన పడి కుటుంబాలు, బిడ్డలు చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. మన హీరోలు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినంత ఈజీ అంతగా ఒక్క కుటుంబంలో ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ కారణంగా ఒక్క కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే సరిపోదా? వాళ్ళ కుటుంబం మన కుటుంబం కాదులే అని మనం ఆలోచిద్దామా? ఇమ్మడి రవి ఓకే, సినిమాను జనాల దగ్గర తీసుకొచ్చాడా, పైరసీని అతను రాబిన్ హుడ్ అని అనుకుంటున్నారు. అతను మరి కుటుంబాలు రోడ్డు పైన పడిపోయే బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేశాడు? డూ యూ సపోర్ట్? ఇప్పుడు రవిని అరెస్ట్ చేశారా, ఇంతటితో ఈ బెట్టింగ్ యాప్స్ కానీ లేదంటే ఏదైతే పైరసీ ఉందో ఇది ఆగిపోతుంది అంటారా? అప్పుడు ప్రతి నేరస్తుని అలాగే వదిలేద్దామా? ఈ నేరస్తుని అరెస్ట్ చేస్తే నేరాలు ఆగట్లేదు కదా అని ఇవాళ రేపులు చేసిన వాళ్ళని, దొంగతనాలు చేసిన వాళ్ళని, సెల్ ఫోన్లు కొట్టేసేట వాళ్ళని, ఆర్థిక నేరాలకు పాల్పడే వాళ్ళని వదిలేద్దామా? ఒక్కొక్కటి అరెస్ట్ చేసుకుంటూ వద్దామా? ఇది హర్మం అంటారు అంతేనా? హరము అని కాదు, మీరు ఏ నేరస్తుని వీడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చూస్తే ఎవరిని అరెస్ట్ చేయలేరు. ఎవడో ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని ఒక్కొక్కడు 10 మంది నేరస్తులు ఉన్నారు, 2 అరెస్ట్ అయినా సరిపోద్ది కదా. మిగతా 8 ఎప్పుడు అరెస్ట్ అవుతారు? లేదు, అయ్యో మిగతా 8 బయటే ఉన్నారు కదా, ఒక నేరస్తుని బయట వదిలేద్దామా? మనం ఇప్పుడు ఒక వెబ్సైట్, ఈ వెబ్సైట్ కాకుండా వేరే ఏ చేసినాం ఆటోమేటిక్ రీకనెక్ట్ అవుతున్నాయి కొన్ని. అదే రీకనెక్ట్ అవుతున్నప్పుడు ఒక్కొక్కటి చేసుకుని రావాలా? లేదు ఒకటి చేయలేదు కదా మిగతా వాటిని చేయలేదు కదా అని ఏది చేయటం ఆపేయాలా? ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఇమ్మడి రవి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఒక సైట్ నిర్వహిస్తున్నాడు, అందులో సినిమాలను కాపీ కొట్టి పైరసీ సినిమాలు చేస్తున్నాడు. ఈ పైరసీ సినిమాల వల్ల సినీ పరిశ్రమకి నష్టం జరుగుతుంది ఒకటి. కానీ బెట్టింగ్, అతనికి నిజంగా సామాజిక బాధ్యత, సినిమాలు, జనాలు అని అనుకుంటే బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేశాడు? నో పైరసీ పక్కన పెట్టండి, ఇది పైరసీ నుంచి అరెస్ట్ చేసింది కాదు, బెట్టింగ్ యాప్స్. అది చేశాడు ఓకే, దాంతో పాటు అది కాదు, దాంతో పాటు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. కరీంనగర్లోనో ఆదిలాబాద్లోనో మొన్న కొంతమంది బిడ్డలు చనిపోయారు, వాళ్ళ కుటుంబ దగ్గరికి వెళ్ళి అడిగితే బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తారు. మనం ఇంతకు ముందు చూసాం, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళపైన తెలుసో తెలియకో చేశామండి, మేము ఆపేసామండి, క్షమించండి అని వాళ్ళందరూ అడిగారు. మరి ఐబొమ్మ రవి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఆపేశాడా?
కాసేపు పైరసీని పక్కన పెడదాం. పైరసీని పక్కన పెట్టండి. ఇప్పుడు వీళ్ళందరూ హీరోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను అది కాదు, ఐబొమ్మ రవి సమాజానికి న్యాయమే చేసుంటే బెట్టింగ్ యాప్స్ ఎందుకు బెట్టింగ్ యాప్స్ వల్ల ఇల్లు గుల్లయ్యేది ఎవరు, జేబులు గుల్లయ్యేది ఎవరు? పోనీ ఏదో నెలకు 1,00,000 2 లక్షలు సంపాదిస్తున్నవాడు నెలకు 50,000 పోగొట్టుకున్నాడంటే ఓకే. నాన్నిచ్చిన డబ్బుల్లో ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళి బెట్టింగ్ యాప్స్లో పెట్టి రోడ్డును పడి అయ్యో అమ్మకే నాన్నకి తీరని అన్యాయం చేశాను అని రోడ్డును పడి చనిపోయినటువంటి బిడ్డలకి ఏం సమాధానం చెప్తారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల? ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టాలి? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళని ఎందుకు పెట్టాలి? ఐబొమ్మ రవి సినిమాను సామాన్యుడికి చేర్చడం లేదని పక్కన పెడితే ఒకడు ఉన్నాడండి, వేయాలి వాళ్ళని కూడా, అదే వాళ్ళని కూడా వేయాలి. మీరు ఒక రిట్ మూవ్ చేయండి, మీరు ఒక రిట్ మూవ్ చేయండి. వాళ్ళు కూడా శిక్షార్హులే. నేను అనేది అదే. ఇప్పుడు ఉండాలి. సో ఉండాలి అదే అంటుంటా. ఇప్పుడు ఒక దాని మీద జరగలేదు కదని ఇంకొకటి వదిలేయాలా, ఒక్కొక్కటి చేసుకుని రావాలా? ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి వచ్చారు, ఓకే. మొన్నే విజయ్ దేవరకొండని తీసుకువెళ్ళి విచారించారు. విజయ్ దేవరకొండ ఇన్వెస్టిగేషన్ అంటూ సిట్ చుట్టూ తిరుగుతున్నాడు. చట్టం దృష్టిలో అందరూ ఒకటే అన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పుడు అయితే ఇమ్మడి రవి నువ్వు ఐబొమ్మలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసుకో, మా దేశ పౌరులు మీ బెట్టింగ్ యాప్స్ ఆడి నువ్వు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల దగ్గర నుంచి కోట్లు దండుకో, మా 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 దేశంలో ఉన్న వాళ్ళు, తెలంగాణ ఉన్న వాళ్ళు, ఆంధ్రలో ఉన్న వాళ్ళు, పైగా ఆంధ్ర తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటరాక్టివ్ గేమ్స్ అనేది బ్యాన్. అలాంటి బ్యాన్ అయినప్పుడు నువ్వు సవాల్ విసిరి మరీ చేస్తున్నావు. వాళ్ళందరూ అప్పుడు వేశారంటే తొలగించేశారు. నో అప్పుడు మెట్రో మీద వేశారు, తెలుసో తెలియకో చేస్తాం క్షమించండి అని లెంపలు వేసుకుని వాటిని తొలగించేశారు. కానీ వీళ్ళు సవాల్ విసిరి మళ్ళీ మరి ఈ సైట్స్ లో చేస్తూనే ఉన్నారు. డూ యూ సపోర్ట్ బెట్టింగ్ యాప్స్? నాకు ఒక్కడే చెప్పండి, డూ యూ సపోర్ట్ బెట్టింగ్ యాప్స్? తెలుసు వాంటెడ్లీ చేయడం వేరు, తెలుసో తెలియకో చేయడం వేరు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ కెన్ ఎక్స్క్యూజబుల్, బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్. చదువుకోవడం కదా, మీకోటి ఉంది తెలుసా, మీకోటి ఉంది మీకోటి ఉంది. అలా కాదు, తెలిసి తప్పు చేయడం వేరు, తెలియక తప్పు చేయడం వేరు. తెలిసి తప్పు చేయడం వేరు, తెలియక తప్పు చేయడం వేరు. నో, తెలిసి తప్పు చేయడం వేరు, తెలియక తప్పు చేయడం వేరు. తెలియక తప్పు చేశాను అని వాటిని తీసేయటం, క్షమించండి ఎటువంటి శిక్ష వేసినా ఓకే క్షమించండి అని అడగటం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని సవాల్ విసరటం. మీరు బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తారు? సినిమా ఓకే పైరసీ చేశారు, ఇంకోటి చేస్తారు, దొంగతనం కిందకు వస్తుందని పక్కన పెడితే మీరు బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు మీ సైట్లో? ఇప్పుడు లోపల ఉన్న రవినే రేపు నుంచి నేను బెట్టింగ్ యాప్స్ ఆపేస్తాను, నేను ప్రమోట్ చేయను, నన్ను వదిలేయండి అని చెప్పేసి వదిలేస్తారా? మరి వదలరుగా, ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవాలి. ఇప్పుడు అలాగని చెప్పి వీళ్ళని కూడా వదలరుగా, అలాగని చెప్పి వీళ్ళని కూడా వదిలేశారా? ఎవరిని? విజయ్ దేవరకొండ వదిలేశారా? వెళ్ళి రావడం అంటే విచారణ అంటే అలాగే ఉంటుందండి. విచారణ అంటే లోపల వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు క్షమించండి అన్నారు, విచారణ ఎదుర్కొంటున్నారు. కానీ ఇమ్మడి రవి సవాల్ విసురుతున్నారు. ఇప్పటికీ వాళ్ళ టీం ఒకటి ఉంది, మరో సైట్ లో వాళ్ళు ఇది చేశారు. పైగా నేను ఈ దేశానికి చెందిన వాడిని కాదు అని అనుకున్నారు. ఎప్పుడైనా ఒక నేరస్తుడు పారిపోవడానికి అవకాశం ఉంది అనుకుంటే అరెస్టే చేస్తారు. ఈ నేరస్తుడు పారిపోడు, చట్టానికి సహకరిస్తాడు అని అనుకుంటే, అవును పారిపోతాడు అనుకుంటేనే అరెస్ట్ చేస్తారు. సో మీకు దేశం ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ బిడ్డలు ఏమైపోయినా పర్లేదు, ఆంధ్ర బిడ్డలు ఏమైపోయినా పర్లేదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుని మేము దేశానికి సేవ చేస్తున్నాము, సినిమాని సామాన్యుడి దగ్గర తీసుకొస్తున్నామని ఆ సినిమాని సామాన్యుడి దగ్గర తీసుకొచ్చి అదే సామాన్యుడి చేత బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టించి వాళ్ళ ప్రాణాలు కోల్పోయేలా చేసినా మీకేం కాదు, మీకు సినిమా కావాలి అంతేనా? సినిమా కావాలని కదా. బెట్టింగ్ యాప్ ఒకరిని చంపేశాడు, ఇంకొకటి వచ్చి 10 మందిని చంపేశాడు. అయ్యో 10 మందిని చంపిన ఇంకా పట్టుకోలేదు కాబట్టి ఒకరిని చంపిన వదిలేయండి అంటారు.